ఓకే, దేవుని స్తోత్రం. దేవుడు యేసయ్య చేసినటువంటి ఒక అద్భుతాన్ని, ఈ చిన్న బాబు, వీడి పేరు వరప్రసాద్. వీడికి అనారోగ్యంతో ఫిట్స్ వస్తున్నాయి, కింద పడిపోతున్నాడు. ఏంటి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ తీశారు. ఈ స్కానింగ్ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది అని చెప్పారు. ట్యూమర్ వచ్చిన తర్వాత క్యాన్సర్లోకి వస్తుంది, 18 నెలల మందు వాడాలి, అయినా సరే మేము చెప్పలేమని చెప్పారు. కానీ విశ్వాసంతో వీరిని ప్రార్థన చేయించి, లేదు ఈసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పిన తర్వాత ఈ స్కానింగ్ తీశారు. లోపల ఉన్న ట్యూమర్ గడ్డ మాయమైపోయింది. హల్లెలూయా. యేసయ్య చేసే అద్భుతాలు ఈ రకంగా ఉంటాయి. కానీ ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ స్వస్థత వచ్చినా రాకపోయినా మనిషి మాత్రం కాలం చేస్తాడు. స్వస్థతలకి అంత విలువివ్వక్కర్లే. రక్షణకు విలువివ్వండి, పరిశుద్ధతకు విలువివ్వండి, దేవుడి నడిపింపుకి విలువివ్వండి. దేవుళ్ళకి రావడానికి మాత్రమే స్వస్థతలు. ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతాన్ని దేవునికి ఘనత మహిమ చెల్లించడానికి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లునుగాక. ఇటువంటివి ఇంకనో జరుగుతూనే ఉండునుగాక. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.